నిన్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మా కేబినెట్ సబ్ కమిటీ యొక్క నివేదికను పరిశీలించి సత్వరంగా రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సుమారుగా 17,000 కోట్ల రూపాయల అప్పులు 36 లక్షల మంది రైతులకు సుమారుగా ఉంటే అందులో నుంచి మొదటి విడత కింద 25% చెల్లిద్దాం బ్యాంకులకని రైతుల తరపున ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారికి మరొకసారి మా ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా మా రైతుల తరపున వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ దానికి సంబంధించినటువంటి జియో ఆర్టీ మా ఫైనాన్స్ మినిస్టర్ గారి యొక్క సంతకంతో జియో ఆర్టీ నంబర్ 532 డేటెడ్ 22/9/2014 4,250 crores 4,250 కోట్ల రూపాయలకు బడ్జెట్ రిలీజ్ ఆర్డరు నిన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేశారు. దాని తర్వాత మా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వాలి కాబట్టి దాని ఆధారంగా మేము కూడా జీఓఆర్టీ నంబర్ 116 ద్వారా డేటెడ్ 23/9/2014 ఈ రోజున అదే 4,250 కోట్ల రూపాయలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఆధారంగా కూడా ఈ స్కీమ్ని సక్సెస్ఫుల్గా ఎక్కడ ఎలాంటి ఆరోపణలు లేకుండా అవకతవకలు లేకుండా ఇబ్బందులు లేకుండా అమలు చేయడానికి జీఓఆర్టీ నంబర్ 115 డేటెడ్ 22/9/2014 కు మండల లెవెల్ గ్రీవెన్సెస్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ గ్రీవెన్సెస్ సెల్, స్టేట్ లెవెల్ గ్రీవెన్సెస్ సెల్ ఈ 3 సెల్లు కూడా వేసి ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వాటిని వెంటనే పరిష్కారం చేసుకోవడానికి కోసం కూడా ఈ 3 స్థాయిలలో కూడా కమిటీలు వేసుకోవడం జరిగింది. ఇదంతా అయిన తర్వాత చివరగా అమలు చేయడానికి రైతాంగానికి వెంటనే ఈ సెప్టెంబర్ చివరి నాటికే లోన్స్ ఇప్పించాలి కాబట్టి ఆ గడువు లోపట్టే ఇన్సూరెన్స్ చేసుకోవాలి కాబట్టి మరొకసారి మా క్యాబినెట్ సబ్ కమిటీ బ్యాంకర్స్తో ఈరోజు ఇప్పుడే మీటింగ్ పెట్టుకున్నాం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏదైతే గవర్నమెంట్ రైతుకు ₹1,00,000 లోన్ వరకు అప్పును మాఫీ చేసే సందర్భంలో 25% అంటే 4,250 కోట్ల రూపాయలు 17,000 కోట్లకెళ్ళి 4,250 కోట్ల రూపాయలు చెల్లించేశాం. వారి ఖాతాలు జమ చేస్తున్నాం. వారు రైతుల ఖాతాలు జమ చేసి మేము ఇచ్చినటువంటి 25%కు తోడుగా మరొక 25 నుంచి 30% అంటే ఉదాహరణ ₹1,00,000 బాకీ ఉన్నటువంటి రైతుకి మేము ఇచ్చే 25,000కు తోడుగా మరొక 25,000 నుంచి 30,000 వరకు వారు కూడా లోను రెన్యువల్ చేయడానికి అంగీకరించారు. ఆ విధంగా రైతు యొక్క లోను రెన్యువల్ అయిపోతుంది. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ప్రీమియం తీసుకొని వారికి కూడా వర్తింప చేయడం జరుగుతుంది. ఈ సత్వర చర్య ఎందుకంటే సెప్టెంబర్ ముగిసిందంటే అపరాధ వడ్డు పడుతుంది. దానివల్ల రైతుకు భారం అదేవిధంగా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈ గడువులో పట్టినే పూర్తి చేసుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చర్యను వేగవంతం చేయాలని ఉద్దేశంతో నిన్న వెంటనే కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వారి నిర్ణయం ప్రకటించారు. ప్రకటించి వెంటనే ఈరోజే జీవో విడుదల చేయండి 4,250 కోట్ల కోసం అని చెప్పారు. వారి ఆదేశాల ప్రకారంగా నిన్ననే రాత్రి జీవో విడుదల చేశాం. కాబట్టి బ్యాంకర్స్ కూడా సహకరిస్తానికి ముందుకొచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ అమలు తీరులో మండల స్థాయిలో మా రెవెన్యూ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా బ్యాంకుల వారిగా బ్రాంచ్ల వారిగా ఉండి ఈ యొక్క రైతులకు రుణాలు ఇప్పించడంలో వారు కూడా అక్కడ తోడ్పడతారు. అదేవిధంగా రైతాంగం అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు దయచేసి ఎవరైతే మీ రుణాలు మాఫీ చేస్తున్నామో ప్రభుత్వం తరపున వారందరూ
మేము ఈ లోన్లు రెన్యువల్ చేసుకోవడానికి బ్యాంకులకు వచ్చి వారు ప్రకటించిన ప్రకారంగా అందరూ మండలం ఒకే రోజు అన్ని గ్రామాల వారు వస్తే మీకు ఇబ్బంది అవుతుంది, బ్యాంక్ సిబ్బందికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వారు షెడ్యూల్ ప్రకటిస్తారు. బ్యాంకర్సు ఆ మండలంలో ఆ బ్రాంచ్ పరిధిలో ఏ ఊరు రైతు ఏ రోజు రావాలి, ఏ ఊరు రైతులు ఇంకో రోజు రావాలి అని వారు నిర్ణయిస్తారు. దాని ప్రకారంగా మీరు కూడా వచ్చి మీ లోన్లను రెన్యువల్ చేసుకొని ఇటు బ్యాంకర్స్కి ఇటు ప్రభుత్వానికి సహకరించవలసిందిగా రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీ వెనుకపోయేది లేదన్న సంగతి కూడా ఈ రుజువైపోయింది. అందరన్నట్టుగా ఈరోజు కొంతమంది ప్రజాప్రతినిధులు కొన్ని పార్టీల నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం తొలి తెలంగాణ ప్రభుత్వం తప్పితే మీ మాదిరి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. మాది ఇచ్చిన ప్రతి మాట ప్రతి అడుగు మేము నిలబెట్టుకుంటాం. దానికి ఈరోజు కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంటే మీరు చెయ్యరు, చేస్తూ సమర్థించరు. మీకు ఆ బుద్ధి లేదు, మీకు అన్నటువంటి అలవాటు లేదు. ఏదేమైనా మా రైతులు, మాకు అభిమానం ఉంది. రైతులంటే రైతు ప్రతినిధులు కాబట్టి ఆ రైతుల యొక్క బాధను విముక్తి చేయడానికే మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి అందరూ కూడా సౌహృదయంతో అర్థం చేసుకుని సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. దేశ చరిత్రలోనే ఒకే ఒక్క జీవోలో ఒకే ఒక్క అంశం పైన 4250 కోట్లు